అందరికీ జాతీయ హిందీ దినోత్సవ శుభాకాంక్షలు. హిందీ భాషా దినోత్సవంను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న జరుపుకుంటారు. భారత జాతీయోద్యమంలో అఖిల భారతాన్ని జాగృతం చేసి ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు దోహదపడినందున గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబర్ 14న రాజ్యాంగంలోని 351వ అధికరణం 8వ షెడ్యూల్లో హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. అప్పటి నుండి ప్రతి ఏటా సెప్టెంబర్ 14 రోజున హిందీ భాషా దినోత్సవంను జరుపుకుంటారు. ఈ నిర్ణయం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం ఆమోదించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం దేవనాగరి లిపిలో వ్రాసిన హిందీని అధికారిక భాషగా స్వీకరించారు. ఆధునిక హిందీని నేడు 250 మిలియన్లకు పైగా ప్రజలు మొదటి భాషగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం మా మనోరంజక్ హిందీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ గివ్ అ లైక్ అండ్ షేర్.